నా పేరు తోటన్నమ్మ. అంబేద్కర్ జయంతి రోజు నాడు మా ఎస్టీపురంలో అందరూ ఆలోచించుకుని మనం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుందామని ఆలోచించుకున్నారండి. ఆలోచించుకుని పంచాయతీలో మా విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటామని అడిగారండి. అడిగితే ముద్ర పెట్టుకోమన్నారండి. అన్న తర్వాత అయితే ఈ జయంతి రోజు నాడు ప్లస్ తెచ్చి కట్టారండి. ప్లస్ తర్వాత మళ్ళీ వెళ్ళి విగ్రహాన్ని కొనుక్కొచ్చారండి. కొనుక్కొచ్చిన తర్వాత చుట్టూరు కోళ్ళని గుడ్లు ఒక్కొక్కరు వచ్చి 20 సెంట్లు 10 సెంట్లు 5 సెంట్లు అట్లా తెస్తున్నారండి. ఆ తెలియదు. అయితే మా నాన్న వాళ్ళకి చిన్న అంత స్థలం కూడా లేదండి అక్కడ. అయితే మన వాళ్ళు ఆలోచించుకుని మనం కూడా 2 అడుగులు కదా అని ఆ బొమ్మ తెచ్చి 2 అడుగులు అలా ఆనిచ్చారు. ఆనిచ్చేటప్పటికి అప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకుని తెల్లారేటప్పుడు ఆ బొమ్మ పెట్టేసి పాత పడిపోయిన పాత మాయమైపోయిందో లేదన్నారు. అనేటప్పుడు మళ్ళీ మేము అందరం పరిగెత్తుకెళ్ళి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాము. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఇలాగ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నామమ్మా, మరి అది ఏమైపోయిందో లేదు అంటే నేను రాను అని ఆవిడ రాజు నుంచి అడ్డుగా రానంటే మేము ఉదయం 8 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరో రాలేదండి. ఈ కొయ్య మోసన్ రాజు గారు వచ్చారు, తర్వాత సబ్ కలెక్టర్ గారు వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారంటే ఆ రాజు మీరు అక్కడ పెట్టండి అన్నారు. అంటే సరేలేని అక్కడ పెట్టిన తర్వాత ఇంకా బొమ్మ ఎట్టి కానీ ఇచ్చి మా మీద పని పట్టింది. కరెక్ట్గానే పెట్టారు, దాన్ని వేశారు, అన్ని చేశారండి. చేసిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ బొమ్మ ఎట్టమేంటి వీళ్ళ సంగతి మనం చెప్తామని వీళ్ళకి ఏప్రిల్ నెల కానించి మే నెల 5 వరకు వీళ్ళకి టైం ఇద్దాము. అక్కడి నుంచి వెళ్ళేద్దామని అలా ఆలోచిస్తున్నారండి. శివాలయంలో వాళ్ళు మొత్తం మా ఊరి మీద 15 కులాలు ఉంది. 15 కులాలలో 14 కులాలు ఒకటి అయిపోయి మా కులాన్ని ఒకటి వేరు చేశారండి. వేరు చేసి వాళ్ళు 14 కులాలలో ఆలోచించుకున్నారు. వాళ్ళని పనులకి ఏకైకూడదు, పనికి ఏకేసిన వాళ్ళకి 10,000, పనికి ఎవరైనా చెప్పినా 1000 రూపాయలు జరిమానా వేయాలి అని ఆలోచించుకున్నారండి. తర్వాత వ్యవసాయాలు మరి మేమందరం వ్యవసాయం ఊడ్చుకుంటామండి. ఆ వ్యవసాయాలు కూడా తీసేసుకుని మా గేదెలు ఇలా మేపుకుంటాను చాలా కట్టారు కదండి. ఆ గేదెలు కూడా తోలుకు రావద్దు, మరి కొట్లు కాడ సరుకులకి ఇవ్వద్దు. కూరగాయలు బండి ఆటో వస్తుందండి, ఆ ఆటోలు కూడా మీరు అవతలకి వెళ్ళొద్దు. సామాను ఉంటుంది కదండి టెంట్లు అయ్యింది, ఆ సామాను కూడా ఇవ్వద్దని వాళ్ళని నిర్బంధించారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు మాకు అందరికి చూస్తారండి, మా లేబర్ అందరికీ. ఆయన అక్కడే చెరువు కట్టుకుని ఒక చిన్న అది రూల్ తీసుకుని అందులో చూస్తారండి. అయితే మాకు అందరికీ ఇంజక్షన్లు అయితే చేస్తున్నారని ఆయన కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు. ఇంటికాడ ఇళ్లలోకి ఎదురాళ్ళు వెళ్ళి అంట్లో అవి తోముకుని ఏమైనా అన్నం తెచ్చుకునేవారండి. వాళ్ళు కూడా ఈ రోజు కాడి నుంచి మీరు రావద్దని 4వ తారీఖు దాకా రానిచ్చి 5వ తారీఖు కాడి నుంచి రావద్దు అన్నారండి. తర్వాత డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, టాటర్ డ్రైవర్లు వాళ్ళు ఉండేవారండి. వాళ్ళని కూడా 5వ తారీఖు కాడి నుంచి ఎక్కడ కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు కూడా 5వ తారీఖు వచ్చినప్పుడు క్లోజ్ చేసేసారు. ఎవరికన్నా తేలుకుంటున్నా పాము కట్టినా ఒకవేళ ఎక్కడికన్నా మంత్రాలు వేసిన వాళ్ళు వెళ్తే మేము వేయమమ్మా వెళ్ళిపోండి అన్నారండి. అంటే అలాగే మరి ఆ రాత్రి కాడే ఎలాగండి అన్ని బాధలు పడ్డామండి. ఇప్పుడు మీకు రేషన్ కూడా చౌకడిపో రేషన్ ఇస్తారమ్మా? ఉట్టు బియ్యమేనండి ఒక కిరణాలు. ఇక్కడ మన ఎస్సీలు ఉన్నారు కదా, మాలా మాదిగలు రెండు కులాలు ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి కదండి, ఆ మాదిగలు కూడా చచ్చిపోయి వాళ్ళకి చేరిపోయారండి. అంటే మాలను మిగతా 14 కులాలు అంటే మాదిగలు, సాగులు, అందరూ ఓటైపోతే వాళ్ళ ఆధిపత్యానికి లొంగిపోయారు. రాజుగారు మీకు స్థలాలు ఇప్పిస్తాను, అలా ఇల్లు కట్టిస్తాను, మీకు వ్యవసాయం ఇప్పిస్తాను అనేటప్పటికి ఆయన మాట వేసి ఆయన కిందకి వెళ్ళిపోయారు. మీరు మాలలో మిగతా శాఖలు కానీ మంగళలు కానీ మాజీలు కానీ మీరు అందులో కలిసిపోతున్నారని సంప్రదింగా చేశారు? మేమేం చేయలేదు, వాళ్ళ మాకన్నా ముందు ఆలోచన చేసుకున్నారంటే శివాలయంలో మీటింగ్ వాళ్ళు కూడా పిలిచారు. 5వ తారీఖు నుంచి మనకంతా బంద్ చేస్తారు. అప్పుడు ఏప్రిల్ 23 నుంచి మే 5 వరకు సంఘటన చర్చలు జరిగినాయి. మీరు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు అధికారులకి, ఎంఆర్ఓ కానీ పోలీసులు? మే 5 వరకు 23 విగ్రహాలు పెట్టడానికి వచ్చారు. అంతవరకు ఓకే తెలియజేశారు కదా, మే 5 నుంచి వేసారు కదా. మే 5 నుంచి జరుగుతలేదు కదా.
ఇప్పుడు ఎట్లా మాకు ఊరంతా ఇలా చేసిందని ఏదో లిఖిత పూర్వకంగా అధికారులు కన్నా ఇచ్చారా మీరు కాయిస్తున్నారు ఎవరికి ఇచ్చారు ఎవరిచ్చి ఒక మీరు ఇలా ఏ విధంగా వాళ్ళు అసలు చేశారు వీళ్ళకి ఎలా తెలుస్తుందో చెప్పేస్తే అండి మనం చర్చించుకోవచ్చు. అసలు ఎలా చెప్పాలో తెలియదు, జరిగిన న్యాచురల్ చెప్పేస్తాను. మీకు ఏంటంటే ఏప్రిల్ 23 తారీఖు విగ్రహం చెరువుగుట్టుకుని పెట్టినట్టు, ఏప్రిల్ 24 తారీఖు విగ్రహం తీసుకెళ్లి పాత పంచాయతీలో పెట్టినట్టు, 24లో పెట్టేస్తే ఆర్డీఓ గారు వచ్చి మళ్ళీ చర్చ జరిపి విగ్రహం బయటకు తెచ్చినట్టు, అంతవరకు మాకు 10 టీవీ ద్వారా బయటకు వచ్చింది జరిగింది. ఏంటంటే జరిగిన తర్వాత మమ్మల్ని ఎదిరించి మీరు ఎలా చేస్తారా అని దళితుల్ని వెలివేసినట్టు ఇది వచ్చింది. మీరు ఇది మాకు శుక్రవారం నైట్కి అందని అన్ని అంతకుముందు తెల్లదు మాకుని శనివారం అందరూ అనుకుని వస్తున్నాం అందరూ లైన్గా జిల్లా. అయితే ఇక్కడ ఏంటంటే మేము తప్పు పట్టింది ఏంటంటే అధికారుల్ని వెలివేయడం అనే మాటనే తప్పుపడుతున్నాం. ఇక్కడ కొట్టుకోవడం తిట్టుకోవడం కేసులు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ 300 కుటుంబాలు 400 కుటుంబాలను వెలివేయడం అనేది ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి వ్యవసాయం పని తప్ప వేరే పని మాకు రాదు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న చదువుకున్న కాలేజీకి వెళ్ళి కుర్రాడు ఇప్పుడు వెళ్తున్నారు. ఇక్కడ మాలలు ప్రత్యేకించి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి పెళ్ళైన కుటుంబాలు అంచనాగా అంటే 2 పేటలు వెళ్ళిపోయారు. ఈ పేట కదా 2 పేటలు కూడా తెలుగు రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు కూడా ఈ వార్త మన సెల్ల ద్వారా వెళ్ళిపోయినాయి. ఎవరికి అందరూ వస్తారు. ఇక్కడ చేతికింది ఏంటంటే మీకు తప్పులు ఎవరు అయినా ఈ బహిష్కరించడం అందరం ఖండిస్తున్నాం. అసలు ఈ సంఘటన జరిగినట్టు 24 గంటలు కలెక్టర్ ఎస్పీ రావాలి. ఊరు మొట్టమొదట కలెక్టర్ కానీ ఎస్పీ కానీ రావాలి. ఈ సంఘటన 24 గంటలు పరిష్కారం చేయాలి మొట్టమొదట. అది చట్టం యాక్చువల్లీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ రానకుండా చేయడం ఒక దురదృష్టకరం. ఇకపోతే మన వాళ్ళకి ఏంటంటే జరిగిన సంఘటన ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియదు, చదువులేదు తెలియక అందరం క్యాల్కులేషన్ ఎలా చెప్పాలో అధికారులకు ఎవరు తెలియదు. ఎలా కాగితం పెట్టాలో కూడా మనకు తెలియదు. ఎలా కాగితం పెట్టాలో తెలియదు. ఇక్కడ పోలీసులు జనం అక్కడ సుమారు లేదంటే 1000 మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇలా అదృష్టంతో ముందు వచ్చారు. పోలీసులు అంతా మళ్ళీ వచ్చారు. మళ్ళీ 2 గంటలు 3 గంటలు అంటే ఏంటంటే చాలా భయపడలేదు. అంటే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుంటాం. రేపు రాబోయే కాలంలో చాలా మంది ఇవాళ జిల్లాల నుంచి వస్తారు. కలెక్టర్ ఎస్పీ పరిష్కరించవలసిన ఎవడో కాదు, కేవలం కలెక్టర్ నిర్లక్ష్యం ద్వారానే ఇదంతా జరిగిందండి. అంతకుమించి ఏమి లేదు. ఇది ఆల్రెడీ మన అందరం విన్నాము, అందరం చూసాము. ఆ కాగితాలు ఏమన్నా మన జిరాక్స్ కాపీలు ఉన్నాయా? మీరు పెట్టిన కాగితాలని జిరాక్స్ ఉన్నాయా? మీరు 23వ తారీఖున రోడ్డు మీ అందరం కేసులు వచ్చినాయా? చదువు లేకపోవడం చాలా మంది నాయకులు. ఆనందరావు గారు అని ఆయన ఆల్ ఇండియా దళిత రైట్స్ సంఘం వ్యవస్థాపక ఆనందరావు గారు అని మొత్తం ఇండియా లెవెల్లో దళిత రైట్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయనకి ఇదే పనిగా ఒక 20 సంవత్సరాలు తిరుగుతున్నారు. అట్లా చాలా మంది అన్ని ఏరియాలు. మా సోదరుడు గుంటూరు ప్రకాష్ అంటే వస్తారు రాత్రి ఇక్కడ మీ పడుకున్నట్టు ఇవన్నీ లైవ్ లో చూపి చెప్పగలే. ఫేస్బుక్ కారణంగా లైవ్ లో చూస్తున్నాం. ఎవరెవరు అరెస్ట్ అయ్యారో ఏంటంటే చూస్తున్నాం. ఇక్కడ జరిగిన సంఘటన కావాలి. అర్థమైందమ్మా? మీకు ఏ భయం లేదు. చాలా మంది లీడర్స్ వచ్చారు. ఏమీ ఇవ్వలేం. కానీ మీరు చేయవలసింది ఏంటంటే విడిపోకుండా ఉండండి.
ఆడలు ఎంతమంది అయితే ఈ ఊళ్ళో ఉన్నారో ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కూడా విడిపోకుండా ఉన్నారు. ఎప్పుడైతే మీరు విడిపోయారో మేము రావట్లేదు ఇక్కడికి. ఎప్పుడైతే మీరు విడిపోరో మమ్మల్ని ఇక్కడ రానివ్వకపోతే మీరంతా బయటకు వస్తారు. అర్థమైందా? ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ రానివ్వరు, మీరంతా కూర్చుంటారు, పిల్లలతో మీరు బయటకు వచ్చేస్తారు, అక్కడ కూర్చొని మాట్లాడతారు. అర్థమైనా? మీరు విడిపోతే మేము రాటకుండా ఈ కేసులు మీకు ఏం జరుగుతుందో మనం నష్టపరం చెట్టు మొట్టమొదట మీకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం రూపాయలు రోజు రాలేదు. అసలు పని పాటలు లేని వాళ్ళకి రోజు కనీసం కేజీ బియ్యం ఉండాలి. వాడు కనీసం ఉన్నాడు, వాడు ఇమీడియట్ గా మన కుటుంబానికి 50 కేజీలు బియ్యం అనేవాళ్ళే ఒక 5,000 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఖర్చు అది ఏమీ చేయలేదు. భవిష్యత్ కార్యక్రమం ఎన్ని జరిగితే ఇప్పుడు దయచేసి మేము ఎందుకు వచ్చామంటే మీరు భవిష్యత్తులో ఇంటింటికి మాకు సలహాలు ఉంటారు కదా, ఇంటింటికి ప్రతి ఇంటికి ఎవరో విడిపోకుండా ఐక్యతగా ఉండండి. మా నెంబర్లు మేము ఇస్తాం, మీరు మాకు కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తున్నాం. అర్థమైనా? ఇక్కడ రాజకీయాలకు అమ్ముడైపోయినందుకు నాయకత్వం మొట్టమొదటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్పీ కాదు, ఇక్కడ దళితుల సమస్య. ఈ దళితుల సమస్యలు దళితులుగా వచ్చాయి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ మేము రాలే. దళితులు ఏంటంటే మాలకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలని వచ్చాం. అంచేత నాయకులు ఏ పార్టీ కూడా మనం వచ్చినా గౌరవించండి, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు జరిగిన అన్యాయానికి మీరు ఎవరు దయచేసి మీరు ఆడవాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళని నమ్మలేదు. మొత్తం సాయంత్రం అయితే వాళ్ళకి బలహీనతలు ఉంటాయి, వాళ్ళు విడిపోతారు. ఎందుకంటే ఇదే సంఘటన మెండపేట పక్కన గుమ్మిలేరులో జరిగింది. అదే విగ్రహం అక్కడ ఆడవాళ్ళు సుమారు 200 మంది ఉంటారు. మేము కృష్ణాలేసంలో తగిలిపోతే విగ్రహం పెట్టకపోతున్నారు, ఏమీ పెట్టలేదు. మగవాళ్ళే ఆడవాళ్ళు కృష్ణాలు తాగేసుకుంటాం, మగవాళ్ళతో సంబంధం లేదు. మాకు మేము రావడానికి కారణం కూడా మేము అడ్డం తిరిగి మీరే మమ్మల్ని మేము అడ్డుకుంటూ పోతాం, మేము ఆపండి అని చెప్పి అడ్డం తిరిగితేనే మమ్మల్ని పిలిచి పంపించారు. మీకు సపోర్ట్ మగవాళ్ళు పెట్టుకోండి, మీరు మీకు వెనకాల అండగా ఉంటారు. మగవాళ్ళు ఎప్పుడు నాయకత్వం చేసినా ఏదో రాజకీయ పార్టీకి వెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళు రాజకీయ పార్టీకి తక్కువ. దయచేసి ఏంటంటే ఈ పరిష్కారం ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, 3 రాష్ట్రాలు. దయచేసి ఏంటంటే ఆడవాళ్ళందరూ ఈ రాత్రి కానీ రేపు రాత్రి కానీ మీటింగ్ చేసుకుని ఒక వైట్ పేపర్ మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, పెళ్ళైన కుటుంబాలు ముఖ్యంగా వాళ్ళందరూ పేపర్ పేర్లు రాసుకోండి. సెల్ నెంబర్ ఉంటే సెల్ నెంబర్ రాసుకోండి. ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఒక సిట్ తయారు చేయండి. మేము మళ్ళీ 4 రోజులు 5 రోజులు ఎవరో వస్తాం. ఈ సిట్ అంతా ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా మేమంతా ఒకటే. ఈ సమస్య మాకు పరిస్థితి మమ్మల్ని వెలివేయడం పెట్టి మొట్టమొదటి కావాలి. మేము ఏ తప్పు చేసాం, మమ్మల్ని వెలివేయడం ఇదే పరిష్కారం. మాకు వెలివేసిన దానికి పరిష్కారం ఏంటి మాకు కావాల్సింది. మేము ఏ తప్పు చేసాం, ఫస్ట్ డిమాండ్ అది. దీనికి ఎమ్మెల్యే చెప్తారో, కలెక్టర్ చెప్తారో, ఎస్పీ చెప్తారో, అది డిమాండ్. ఓకేనా? మీరు అడిగేది. ఇకపోతే మీకున్న యువకులు మగవాళ్ళు మీకు అండగా ఉంటారు, ఎందుకంటే మీరు కర్రలో కత్తులు తీయరు కాబట్టి తీసేదమ్ము ఆడుకుంటారు. దయచేసి మీరు అందరూ ఐక్యంగా ఉంటే 30 రోజులు ఈ సమస్యను పరిష్కారం. ఈయన ఎక్కడ ఢిల్లీ నుంచి వచ్చారు, రాత్రులు ప్రయాణం చేసుకుని సొంత డబ్బులతో వచ్చారు అందరూ. ఎందుకు? మేము కూడా మీకోసం కాదు, మేము కూడా ఇదే కులాల్లో పెట్టి ఇదే కులాల్లో పెరిగిన వాళ్ళయ్యాం. ఈ కులం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి చెప్పడం నేర్చుకున్నాం, అవి మీకు చెప్పడం కోసం చెప్పి మీకు అండగా ఉంటాం. తమ్ముడు చుండూరు కారం చేడులో మూటలు కట్టేసి కాల్లో పడేస్తే ఇప్పుడు కేసు అసలు జరగలేదని సుప్రీంకోర్టులో కూడా అది. మనం పరిష్కారం జరగదు. ఎట్లా జరగాలంటే రేపు ఎన్నికల సమయంలో ఎవడో ఓటేకండి, మేము ఓటేకి మమ్మల్ని బహిష్కరించారు మీరు, మమ్మల్ని బహిష్కరించారు మీరు. మేము 600 మంది ఏ రాజకీయ పార్టీకి ఓటేయం, మాకు అవసరం లేదంటాం. మనం పెడతాం. ఇప్పుడు డిమాండ్